నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. జీలం చెనాబ్ నదుల మీదన వంతెనలు గడుతున్నాం. అవన్నీ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. 2030 దాకా పడుతుంది స్టెప్ బై స్టెప్. ఇప్పటికే సాధ్యమైనంత వరకు కాలువలు తవ్వి నీళ్లు మళ్ళిస్తున్నారు. దానికే అక్కడ పంటలు లేక అల్లాడుతున్నారు పాకిస్తాన్లో. సింధు పంజాబ్ ప్రాంతాల పెద్ద గొడవలకే దిగారు. మన దగ్గర నీళ్ళు ఎక్కువైనప్పుడు వదిలేస్తున్నాం. ఇంకా పూర్తిగా ఇక్కడ కట్టలేదు కాబట్టి. కట్టిన తర్వాత అయితే పాప వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా చీనాబ్ నదిలోకి నీటి ప్రవాహం పెద్ద ఎత్తున పెరిగింది. దీంతో కాశ్మీర్లో ఉన్నటువంటి రియాసీలో ఉన్న సలాల్ జల విద్యుత్ కేంద్రం అక్కడ కరెంట్ ఉత్పత్తి చేస్తూ నీళ్ళని దిగువకు విడిచిపెట్టడం ప్రారంభం. దిగువకు అంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాయి. పలు గేట్లను తెరిచారు. సింధు నది ఒప్పందానికి కట్టుబడి ఉంది కాబట్టి నీటి ప్రవాహాన్ని నిర్ణయించేది. ఇదివరకు ఏంటంటే ఇట్లా గేట్లు ఎత్తినప్పుడల్లా భారతదేశం పాకిస్తాన్కి మెసేజ్ ఇచ్చేది. ఇద్దరికి మధ్యన ఒక అనుసంధాన వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను తీసేసింది భారత్. దాంతో వాళ్ళ రాయబారికి మాత్రం సమాచారం ఇస్తుంది. ముందే చెప్పి మరి గేట్లు తెరిచారు. నిన్నటిదాకా కరువు, ఇప్పుడు వరద.